ఆంధ్రప్రదేశ్లో 1వ తేదీన ఇంటికే వచ్చే పెన్షన్ లబ్ధిదారులకు ఇంకా అందలేదు. వాలంటీర్లు వైసీపీకి పనిచేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదులు అందడంతో ఇకపై ఎలక్షన్ విధుల్లోనూ ప్రభుత్వ పథకాల పంపిణీని వాలంటీర్లు పాల్గొనవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1వ తేదీనే అందాల్సిన పింఛన్ ఈ నెల 3న పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు ఇళ్ల దగ్గర ఇచ్చే పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను గ్రామ, వార్డ్ సచివాలయాల్లో అందజేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు నగదు పంపిణీ చేయరని సజ్జల చెప్పారు. ఇంటింటికి కాకుండా సచివాలయం దగ్గరికి వెళ్లి పెన్షన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబు పుణ్యమా అని అవ్వా తాతలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు సజ్జల. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కత్తిగట్టారని మండిపడ్డారు. వీళ్ళు ఎవరెవరైతే పెన్షన్ తీసుకోవాలో వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఇంటి దగ్గరికి వచ్చేది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. కానీ గమనించాల్సింది అందరూ, ప్రజలందరూ అంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డి అనే పేరుతో, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా అసలు ఆ వ్యవస్థే వద్దని చెప్పి కూడా ఒక పిటిషన్ ఇచ్చి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తాను థర్డ్ పార్టీ లాగా సిస్టంలోకి రావడం ఎందుకు అంటే మనకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళతో అందరితో ఓట్లు వేయిస్తారు.